ఓం నమ శివాయ. శివుడు అభిషేక ప్రియుడు. భక్తితో ఒక్క చెంబు నీళ్లు పోసినా చాలు ఆ ఈశ్వరుడు కోరిన కోరికలు వరాలు ఇచ్చేస్తారు. అందుకే ఆయనకి భోళా శంకరుడు అని పేరు. శివుడు అభిషేక ప్రియుడు కనుక వివిధ పదార్థాలతో శివుణ్ణి అభిషేకిస్తుంటారు. ఆ పదార్థాలలో ముఖ్యమైనవి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. వీటిని పంచామృతాలు అంటారు. ఒక క్రమ పద్ధతిలో వీటిని ఉపయోగిస్తూ శివుడికి అభిషేకం చేయాలి. ముందుగా శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తారు. ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. తర్వాత ఆవు పెరుగుతో స్వామికి అభిషేకం చేస్తారు. ఆవు పెరుగుతో అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మూడవది ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో శివుడికి అభిషేకించటం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది. నాలుగవది తేనె. తేనెతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఐదవది పంచదార. పంచదారతో అభిషేకించడం ద్వారా పరువు నష్టం జరగకుండా ఉంటుంది. ఈ క్రమ పద్ధతిని పాటిస్తూ ఎవరైనా ఈశ్వరుడికి పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ.